దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. 28వ శిఖరము. ఈ వాక్య భాగంలో ఎంతో ప్రశస్తమైన వాగ్దానము మనకు ఇవ్వబడి ఉన్నది. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము. మనలో చాలామంది మనకు విరోధముగా లేచిన వారి వలన శ్రమయు దుఃఖమును అనుభవించితమే. కొన్నిసార్లు మన స్వంత కుటుంబము, తల్లి, సహోదరి, సహోదరుడు, ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును. వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయుటకు ప్రయత్నించెదరు. ఆత్మీయముగా ఎదగగోరుచు దేవుని వాక్యమునకు విధేయులగు వారి మీద చెడ్డ మాటలాడుచు నష్టము కలిగించు వారుందురు. అయితే యెషయా గ్రంథము 54:17లో మనకు ఒక వాగ్దానము కలదు. ఉత్తరములను, అసత్యపు కట్టుకథలను, అవమానకరమైన అపవాదులను, మరే రకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినను పర్వాలేదు, దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిస్తున్నాడు. అది నోరు అను ఆయుధమైనను పర్వాలేదు, అది సహితము తీర్పు పాలగును. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికిని, పాప క్షమాపణ నొందిన వారికిని ప్రభువైన యేసుక్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకును స్వాస్థ్యమిదే. అటివారు ఎడతెగక యెషయా గ్రంథము 54:17ను నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలెను. విశ్వాసముతో ఆ విధంగా చెప్పినప్పుడు అదే నీలో మందువలె పనిచేసి నీకు స్వస్థతను కలిగించును. మన ప్రభువు సజీవుడు, సత్యవంతుడు. అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చును. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం, 23వ అధ్యాయము 19వ వచనం. మనలను మనమే సమర్థించుకొనని అవసరం లేదు. కేవలం యెషయా గ్రంథము 54:17లోనున్న ఆయన వాగ్దానము నమ్మిన చాలును. యెషయా గ్రంథము 54:17లోనున్న ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదము. మనం ఆయన యందున్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును. ఆయనను స్తుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానములను కోరుకొనుచు నుండి నేరలా మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైనను ఆయన వర్ధిల్లనీయడు.